ఆ సంవత్సరం కాకముందుకే మా మేనేజర్ సార్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఇంకో స్థాయి ఇస్తాము అనేసి లెటర్స్ అన్ని ఫిల్ చేసేసారు. కానీ ఆ నెల పూర్తి కాకముందుకే ఇలా జరిగిపోయింది. అది ఎవరి తప్పుదం వల్ల జరిగిందో తెలియదు. కానీ 54 కుటుంబాలు అయితే రోడ్డు పాలయ్యాయి, 20 కుటుంబాలు అయితే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పటికీ బాధపడుతున్నాం, నరకం అనుభవిస్తున్నాము. అట్లని కంపెనీ నుంచి ఏది లేదు, ఏ సపోర్ట్ లేదు. అట్లని ట్రీట్మెంట్ కి మరి పూర్తిగా ట్రీట్మెంట్ చేపించి సరే బాగు చేపిద్దాం, మన వల్లనే అయిందో ఎవరి వల్లనో అయిందో మన కంపెనీలో వర్క్ చేయడం వల్లనే అయింది కదా అనేది కూడా వాళ్ళకి లేదు. ఇవి చనిపోయే నేను ఉన్నంత కాలం ఉంటాయి ఈ మార్క్స్ అనేవి. బయటికి వెళ్తే నలుగురు ఏంటమ్మా అసలు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంటి అది ఏమైంది, కాలిందంటే నువ్వే కాల్చుకున్నావా, నూనె చేయబెట్టినావా, అట్లెంట కాలింది, ల్యాబ్లో కాలిందంటే అట్లెంట కాలింది, గ్లౌస్ వేసుకోలేదా, కేర్ తీసుకోలేదా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. లేండి ఆ ప్లేస్ లో ఉంటే మనం కూడా మాట్లాడతాం అనుకోండి, వాళ్ళే తప్పు కాదు అట్లా అంటున్నారు. బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను వేరే కంపెనీకి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇది నేను దాచిపెట్టుకునే మరకలు కాదు, నేను ఏదో కవర్ చేసుకుంటే ఉండేది కాదు కదా. నేను చెప్పుకొని నేను చేస్తా సార్ అని అంటే నీ చేతులే బాగాలేవు కదమ్మా, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు అంటాడు. పడతా అని కూడా ఆయన నాకు అదే చెప్పారు. నీకు పెళ్లి అంటే వచ్చేవాడు నిన్ను అర్థం చేసుకుంటేనే, అర్థం చేసుకున్నాడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అవన్నీ తెలిసినోడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆయన నాకు ముందే చెప్పిండు. ఇవన్నీ మాటలు డాక్టర్ చేసిన ఆయన, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తావని ముందే చెప్పిండు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ఫేస్ చేస్తున్నా నేను. అట్లనే ప్రాబ్లం పోయిందంటే నేను ఇప్పుడు కనీసం ఇట్లా కిందికి వేసి నిలబడలేకపోతున్నా. చేయలేను, దుర్ద పెట్టడం, కూర్చున్నట్టు అవ్వడం, ఈ సెట్ కావడానికి నేను కోలుకోవడానికి నాకు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అట్లానే ఇంట్లో ఖాళీగా కూర్చోలేను, ఖాళీగా కూర్చుంటే నాకు వెళ్ళదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరే మరి గవర్నమెంట్ నుంచి అన్నా సపోర్ట్ ఉందా అంటే అట్లా లేదు. గవర్నమెంట్ అన్నా కనీసం ఆడపిల్లలు పెళ్లి కాలేదు కదా అని ఒక జాబ్ అన్నా మాకు చూపియాలి. గవర్నమెంట్ సెక్టార్ లో అంత ఇంత చిన్నదైనా పర్లేదు చూపియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం జాబ్ చేస్తా అన్నా ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, మన దగ్గర పైసలు ఉంటేనే మన దగ్గర నలుగురు వస్తారు. పైసలు లేకుంటే అసలు ఎప్పుడు దేకలు కూడా దేకడు, వాడు అన్న అయినా తమ్ముడైనా కానీ. అట్లా నేను నేను ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ నాకు ఒక గవర్నమెంట్ సెక్టార్ లో అయినా ఏదో అంత ఇంత చిన్నగా ఉంటే నేను జాబ్ చేసుకొని బతుకుతే నాకు కొంచెం గౌరవం ఉంటే సొసైటీలో అని నేను అనుకుంటున్నా. సో అందుకనే నాకు ఒక గవర్నమెంట్ లో చిన్న సెక్టార్ లో ఏదైనా జాబ్ అయినా కావాలి. లేదు అట్లా కాదు అంటే కంపెనీ నుంచి అయినా నాకు సపోర్ట్ కావాలి, కొంచెం కాంపెన్సేషన్ ప్లస్ పర్మనెంట్ జాబ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఈ 54 మంది కుటుంబాలకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. అది ఎక్కడి వరకైనా పోరాడదామనే చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.